శుభములు కలుగు నీకు. అయ్యగారు అయ్యగారు ఏడి చరణ్ బాబేడి? వాడేమో వారాహి కోసం వెయిట్ చేస్తాడు, నువ్వు వాడి కోసం వెయిట్ చేస్తున్నావా? ఈ రోజు మొత్తంలో సాయంత్రానికైనా సారీ చెప్తాడని ఒక్కటే టెన్షన్. అదిగో వస్తున్నాడుగా, వాణ్ణి అడుగు. బాబు సారీ. లేదక్క, వారాహి నన్ను క్షమించలేదు. నేను చాలా బతిమలాడాను, అయినా ఒప్పుకోలేదు. తనకి నాకు మధ్య ఎలాంటి డిస్కషను లేదని తేల్చేసింది. నేను చేసింది తప్పు కాకపోయినా అదో పాపంలా చూస్తుంది అక్క తను. ఇక తను నన్ను ఎప్పటికీ క్షమించదక్క. నేను జీవితాంతం ఈ గిల్టీ ఫీలింగ్తోనే బతకాలి. దీనికి నేను అలవాటు పడిపోవాలి. తప్పదక్క, తప్పదు తప్పదు. అయ్యో బాబు. అయినా ఈ తప్పు నాది కాదక్క. ఇదిగో ఈ నాదా? నీకు ఒళ్ళు బలిసి ఛాలెంజ్లు చేసి మళ్ళీ నన్నంటావేంట్రా? అవును, బలిసింది. కానీ అలా బలవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నేనేం చేశానురా? ఒక్క మిస్టేక్ చెప్పు నాది, నేను ఒప్పుకుంటాను. నువ్వు అన్నట్టు ఒక్కటి కాదు అక్క, నేను మూడు మిస్టేక్స్ చెప్తాను. మూడా? ఒకటి కాదు, 5th. ఎస్, అది 5th క్లాస్లో ఫస్ట్ డే. నా పక్క సీట్లో అబ్బాయిని లేపేసి అమ్మాయిని కూర్చోబెట్టుకున్నాను. అప్పుడే ఈయన అరే అది తప్పురా అని చెప్పాలి కదా, అప్పుడేం చెప్పలేదు. 2 10. నా 10th క్లాస్లో నేను కంబైన్డ్ స్టడీస్ కోసం నా ఫ్రెండ్ని పిలిస్తే అది తప్పని చెప్పలేదేనా? ఇద్దరు కలిసి చదువుకోవడంలో తప్పే ఉంది బాబు. అంటే నేను పిలిచింది అమ్మాయిని. మూడో సంఘటన. డిగ్రీలో నా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలే ఉన్నారు. అరే అబ్బాయిలతో ఫ్రెండ్షిపే చేయలేదు నేను. అప్పుడు కూడా అరే అమ్మాయిల్ని మాత్రమే ఫ్రెండ్స్లా చేసుకుంటే అందరూ తప్పుగా అనుకుంటారని చెప్పాలి కదా అయినా. అప్పుడు కూడా చెప్పలేదు. అమ్మాయిలతోనైనా అబ్బాయిలతోనైనా ఫ్రెండ్షిపే కదా అని వదిలేశారు. దాంతో నేను ఇదిగో ఇలా 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 తయారయ్యాను. ఆ ఫోన్లో వారాహితో కూడా నేను ఫ్రెండ్షిపే చేద్దాం అనుకున్నాను. ఇదిగోకి వెళ్ళిపోయాను. చివరికి ఇదిగో ఇలా దెబ్బతిన్నాను. అరే ఆఫ్టర్ ఆల్ నా అపాలజీని కూడా తను యాక్సెప్టే చేయడం లేదే. ఇప్పుడు ఇదిగో ఇలా 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 బాధపడుతున్నాను. ఈ తప్పంతా నీదే అంట. నా బాధ కారణం కూడా నువ్వే. అవునయ్య గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. చరణ్ బాబు జీవితాన్ని చెరువులో ముంచేశారు. ఆపుతారా మీ ఓవర్ డ్రామాలు? ఏంట్రా ఇదంతా నా తప్ప? నీ బాధ కారణం నేనా? మరి కాదా? నువ్వు నోరు ముయ్యండి. వాడి బాధ కారణం నేను కాదు, వారాహి కూడా కాదు. ఫ్రెండ్స్తో పార్టీలు మిస్ అవుతున్నానని. చూసావా? అసలు వీడు వారాహిని మనస్ఫూర్తిగా క్షమించమని అడిగితే తను ఎప్పుడో క్షమించేది. ఎంతసేపు ఊహల్లో సారీలు చెప్పి
మనిషికి వెర్రి మాటలు చెప్తే తనకి చిరాకు రాదా? అయినా ఒక మనిషికి సారీ చెప్పాలంటే తనకి చాలా మెచ్యూరిటీ ఉండాలి. అవునయ్య గారు, నిజమే. చరణ్ బాబు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు. అందుకే పాపం అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. వీళ్ళేంటో వీళ్ళ మాటలేంటో. దీని జిమ్మడిపోను, దీని చేతులు ఇరిగిపోను, దీనికి పోయే కాలం రాను. ఇదెప్పుడు ఇంటిని వదిలేస్తుందో, దీని జిమ్మడిపోను, ఎప్పుడు ఇల్లు వదిలిపోతుందో ఏంటో. ఎవరినమ్మమ్మా అలా తిడుతున్నారు? ఇంకెవరిని? ఉందిగా ఈ ఇంటికి పట్టిన ముదనష్టపుది. ఈ ఇంట్లో చెడ్డవాళ్ళ? చెడ్డవాళ్ళు కాదా? పక్కనోళ్ళ బ్రతుకులు చెడగొట్టేవాళ్ళు. ఎవరు బామ్మా? ఇంకెవరు? అదే నా పెద్ద కూతురని నెత్తిని పెట్టుకుంది కదా. ఇప్పుడు అదే దాన్ని చంపేయడానికి నాటకం ఆడింది. ఎవరు? వారాహి గురించే మీరు మాట్లాడుతుంది? దాని గురించే. ఇంకెవరు? అందరికంటే దాన్నే నెత్తిని పెట్టుకుంది కృష్ణమ్మ. కాని అదేం చేసింది? ఓ పెద్ద బండరాయికి ఆ తల్లి తలనే కొట్టించి చంపేయాలని పన్నాగం పన్నింది. బామ్మ, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అదంతా చేసింది కళ్యాణి గురించి. అదే ఆ మొదనష్టపు దాని తెలివి కళ్యాణి గురించే చేస్తున్నావని నమ్మించేలా మీ అందరినీ మాయ చేసింది. ఇక చాలా ఆపండి అమ్మమ్మ గారు. ఇందాకటి నుంచి చూస్తున్నాను వారాహిని తెగదిడుతున్నారు. అసలు ఈ ఆలోచనకి వారాహికి అసలు కొంచెం కూడా సంబంధం లేదు. నేను కథ మొత్తం ఆలోచించి కృష్ణమ్మ గారికి చెప్తే ఆవిడ సరే అన్నారు. ఆ తర్వాతే వారాహితో రాయి తెప్పించి అక్కడ పెట్టించాం. అయినా నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, మీకు వారాహి అంటే అసలు ఇష్టం లేదనే అర్థమవుతుంది. అంత మంచిదాని మీద మీకెందుకంత కోపం? అసలు నీకు దాని గురించి ఏం తెలుసని అది మంచిదంటున్నావు? అదెంత నష్టజాతకురాలో తెలుసా నీకు? అసలు దాని గురించి ఇలారా, నీకో విషయం చెప్తాను. అది వచ్చేసింది. కడుపులో ఉన్నది అస్సలు కక్కనివ్వదు. దాచుకోలేక చస్తున్నాను. మా పిన్నికి వారాహి అంటే ఎందుకో ఇష్టం ఉండదమ్మా. నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. సరే పద.